తనుజ అంటే కళ్యాణ్, కళ్యాణ్ అంటే తనుజ అన్నట్టుగానే మనం చూస్తూ ఉంటున్నాం వీళ్ళిద్దరిని. సో, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒకరి గురించి ఒకరు మనం అడుగుతూ ఉన్నామనమాట. సో, ఇప్పటికి కాదు ఎప్పటికైనా చెప్తా కళ్యాణ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ అయితే ఒక లైవ్‌లో తను మాట్లాడిందని చెప్పుకోవచ్చనమాట. సో, అందరూ అయితే తను మాట్లాడిన దానికి సమాధానాలు ఇస్తూ ఉంటుంది తనుజ. ఇక అందరు క్వెషన్స్ అయితే ఎక్కువ కళ్యాణ్ ఏంటి ఎబౌట్ అని అట్లా అడుగుతూ ఉంటారనమాట. సో, ఎందుకు అందరూ కళ్యాణ్ ఎబోటా అని అడుగుతున్నారు? అలా ఏం కాదు. నాకు ఎప్పటికీ ఇప్పటికే కాదు ఎప్పటికైనా లైఫ్ లాంగ్ హి ఈజ్ మై బడీ అంటూ అయితే క్లారిటీ ఇచ్చింది. నేను చాలా ప్రోగ్రామ్స్‌లో చెప్పాను. చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. తను నాకు మంచి ఫ్రెండ్ అనేసి అంటూ అయితే మళ్ళీ క్లారిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చనమాట. సో, తన ఫ్యామిలీ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఫీల్ అయ్యారా? అంటూ అయితే ఆడియన్స్ తరపు నుంచెల్లి అడిగారనమాట. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కప్పు దగ్గరలో వెళ్ళింది కదా! సో, ఇంకా ఆయనతో కప్ కూడా కొడితే బాగుండేదనే ఫీలింగ్‌లోనైతే తనుజ చెప్పడం జరిగిందనమాట. సో, మీ అందరి అభిమానాన్ని నాపై చూసి కూడా మా తండ్రి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు నాకు అస్సలు తెలియలేదు. నన్ను ఇంతమంది ఇష్టపడుతున్నారని. సో, మీ అందరికీ కూడా తిరిగి నేను అదే ప్రేమ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో, అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో తెలీదు కానీ మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తూ ఉంటాను అందరితో మాట్లాడడానికి, అలాగే మీ ప్రేమను పొందడానికి అంటూ అయితే తనుజ చెప్పుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే నేను చిట్టి గుండె ఎప్పుడు నా లవ్ అంటూ ఉంటాను కదా! వాళ్ళెవరో కాదు మా మమ్మీ, అలాగే మా అమ్మమ్మ అనమాట అంటూ అయితే తనుజ చెప్పుకొచ్చిందనమాట. నేను ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా, నాకేమన్నా అయితే ఎలా అన్నట్టుగా నాకు వాళ్ళైతే గుర్తుకొస్తుంటారు అనైతే చెప్పడం జరిగింది తనూజ వచ్చేసి. అలాగే మీరందరూ నాకు ఇంత లవ్ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అంటూ అయితే చెప్పింది. సో, నేను గ్యాప్ తీసుకోకుండా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తాను. మంచి ప్రాజెక్ట్స్ వస్తే మాత్రం తప్పకుండా మిమ్మల్ని నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతాను అంటూ అయితే అందరికీ చెప్పుకొచ్చిందనమాట తనూజ.